తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ ప్రభుత్వం కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణంపై వైఎస్ఆర్సీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. దీనిపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే శనివారం ఉదయం సిఆర్డీఏ అధికారులు నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని జేసీబీలతో కూల్చివేశారు. భూమిని ఆక్రమించి అనధికారికంగా వైఎస్ఆర్సీపీ ఈ భవనాన్ని నిర్మిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారం అండతో తాడేపల్లిలోని 202/A1 సర్వే నెంబర్లోని 2 ఎకరాల ఇరిగేషన్ భూమిని పార్టీ కార్యాలయానికి జగన్ కేటాయించుకున్నారనేది ఆరోపణ. 2 ఎకరాల్లో భవనాలు కట్టి మిగిలిన 15 ఎకరాలు కొట్టేయడానికి వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం లేదని, సిఆర్డీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైసీపీకి హ్యాండ్ ఓవర్ చేయలేదని సమాచారం. కేంద్ర కార్యాలయ నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదట. నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేసి ఏ ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణంపై టీడీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ, ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు. దీంతో ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. అయితే నిర్మాణంలో ఉన్న తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం చంద్రబాబు కక్ష సాధింపు చర్యనని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తరువాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అని తన పోస్టులో జగన్ పేర్కొన్నారు. మరోవైపు జగన్ పోస్టుకు తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ కట్టకుండా మత్స్యకారుల భూమి ఆక్రమించి కబ్జా చేసి కట్టామని సిగ్గు వదిలేసి చెప్తున్నాడు. ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ నీ కబ్జాలు, నీ ఆక్రమణలు, నీ విలాసవంతమైన ప్యాలెస్లు వదిలేయమంటావా? ఇంత పెద్ద పెద్ద డైలాగులు వద్దులే కానీ ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు అంటూ టీడీపీ ఎక్స్లో కౌంటర్ ఇచ్చింది.